కోచింగ్ సెంటర్స్ పై బీహార్ సర్కార్ తాజాగా కొరడా చులిపించింది. తమ దగ్గర కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన సమస్త వివరాల్ని ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆదేశించారు. అంతేకాదు నిర్ణీత వేళల కంటే ఎక్కువ గంటల సేపు విద్యార్థుల్ని ఉంచితే చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే పాట్నాలో కోచింగ్ సెంటర్లు కొంతకాలంగా మాఫియాగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే రెండు పేరొందిన కోచింగ్ సెంటర్ల మధ్య పోటీ నెలకొంది. అంతిమంగా ఈ పోటీ కాల్పులకు దారితీసింది. ఈ నేపథ్యంలో కోచింగ్ సెంటర్ల నిర్వహణను నియంత్రించాలని బీహార్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కోచింగ్ సెంటర్ల నిర్వహణకు సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ దగ్గర చదువుకుంటున్న అలాగే కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు సంబంధించి సమస్త వివరాలు విద్యా మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. అంతేకాదు ఏ కాంపిటేటివ్ పరీక్షకు ఎంతమంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారో కూడా తెలపాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులకు రోజుకు ఎన్ని గంటల పాటు సదరు సెంటర్లు కోచింగ్ ఇస్తున్న విషయం కూడా వెల్లడించాలని బీహార్ సర్కార్ ఆదేశించింది. నిర్ణీత వేళల కంటే ఎక్కువ గంటల పాటు విద్యార్థులను ఉంచితే చర్యలు తప్పవని కూడా సర్కార్ హెచ్చరించింది. అలాగే కాంపిటేటివ్ ఉద్యోగాలకు తయారవుతున్న విద్యార్థులకు సదరు సెంటర్లు అందిస్తున్న కనీస సదుపాయాలు కూడా విద్యా మంత్రిత్వ శాఖ అధికారులకు తెలపాలని బీహార్ సర్కార్ ఆదేశించింది. కాగా కోచింగ్ సెంటర్లంటే చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలకు దారి చూపే విద్యాలయాల వంటివి. ఏ ఉద్యోగాలు రావాలంటే ఏ సబ్జెక్ట్స్ చదవాలి, దానికి సంబంధించి చేయాల్సిన కృషి ఎలా ఉండాలి, ఇలాంటి కీలక సంగతులన్నీ సదరు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నిరుద్యోగులకు చెబుతూ ఉంటారు. ఇది సర్వసాధారణం. అయితే బీహార్లో కోచింగ్ సెంటర్లు పూర్తిగా భిన్నం. మరీ ముఖ్యంగా రాజధాని పాట్నాలో కోచింగ్ సెంటర్స్ మాఫియాలుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పాట్నాలో రెండు కోచింగ్ సెంటర్ల మధ్య పోటీ అంతిమంగా కాల్పులకు దారితీసింది. కొంతకాలం క్రితం బీహార్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రత్యర్థి కోచింగ్ సెంటర్కు ఎక్కువ ర్యాంకులు వచ్చాయని మరో కోచింగ్ సెంటర్కు చెందినవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆగ్రహంతో సరిపెట్టుకోలేదు, ప్రత్యర్థి కోచింగ్ సెంటర్కు చెందిన సిబ్బందిపై దాడి చేశారు. అంతిమంగా కాల్పులు కూడా జరిపారు. ఈ మేరకు పోలీసులకు పాట్నాలో పేరు పొందిన కాన్సర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కాల్పుల ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాన్సర్ పాట్నాకు చెందిన ప్రముఖ ట్యూటర్. కాన్సర్ అసలు పేరు ఫైసల్ ఖాన్. పాట్నాలో కొంతకాలంగా ఓ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. కాగా కాన్సర్ కోచింగ్ సెంటర్తో పాటుగా ఇతర కోచింగ్ సెంటర్ల మధ్య ఇటీవల తరచూ వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కోసారి సదరు వివాదాలు శృతిమించుతున్నాయి. రెండు కోచింగ్ సెంటర్ సిబ్బంది మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. కాగా పాట్నాలో జ్ఞానబిందు కోచింగ్ సెంటర్ కూడా బాగా ఫేమస్. రోషన్ ఆనంద్ అనే వ్యక్తి సదరు జ్ఞానబిందు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. కాగా రోషన్ సార్గా కోచింగ్ సెంటర్స్ లో ఈయన చాలా పాపులర్. అంతేకాదు కాన్సర్ కోచింగ్ సెంటర్ ప్రధానంగా పోటీ ఇస్తుంది జ్ఞానబిందు కోచింగ్ సెంటర్ అంటారు స్టూడెంట్స్. అయితే కొన్నాళ్లుగా ఈ రెండు సెంటర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ల అంశంలో ఈ సెంటర్లో చదువుకున్న విద్యార్థులు ఎక్కువ శాతం ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. దీంతో ఆధిపత్యం కోసం ఈ రెండు కోచింగ్ సెంటర్స్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడుస్తోంది. అనేకసార్లు ఖాన్ గ్లోబల్ స్టడీస్, జ్ఞానబిందు కోచింగ్ సెంటర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా కోచింగ్ సెంటర్స్ పై కొరడా జులిపించింది బీహార్ సర్కార్.